హలో ఫ్రెండ్స్, లొకేషన్ ఏంటి ఇంత బాగుంది అనుకుంటున్నారా? నేనైతే 3 టెంపుల్స్‌కి వెళ్ళాను. అవేంటో మీకు చూపిస్తాను. అందులో ఒకటి అన్నవరం, రెండోది పిఠాపురంలో ఉన్న పాదగయ క్షేత్రం, కుకుటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, అది ఒకటి. అలానే కాకినాడ దగ్గరలో ఉన్న ద్రాక్షారామంలో ఉన్న టెంపుల్ని మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే అన్నవరంకి వచ్చాము. వ్రతం చేద్దామని అనుకున్నాము. అన్నవరంలో ఫ్రైడే వచ్చాము కాబట్టి టెంపుల్ చూడండి చాలా ఖాళీగా ఉంది. అదే సాటర్డే అయితే అస్సలు ఖాళీగా ఉండదు. ఎవరైనా రావాలనుకుంటే ఎప్పుడు చేసుకున్నా మంచిదే కదా వ్రతం. మేమైతే వ్రతం కంప్లీట్ చేసుకున్నాం. చూసారు చాలా ఖాళీగా ఉంది. నెక్స్ట్ వచ్చారులేండి, ఫస్ట్ స్టార్టింగ్లో కాబట్టి అలా కొంచెమే ఉన్నారు. ఇక్కడ కొండ మీద నుంచి లొకేషన్ చూసారా ఎంత బాగుందో, కూల్ క్లైమేట్. అస్సలు నాకైతే చాలా నచ్చింది. అక్కడ కనిపించేది పంబా నది, అది వెళ్ళేటప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఇంకా మేము పిఠాపురం వెళ్ళాలి, కాకినాడ వెళ్ళాలి ఎలానా అని ఆలోచిస్తున్నాము. ఇంతలోనే వర్షం అయితే వచ్చేసింది, అది కూడా మీకు చూపిస్తాను. రికార్డ్ చేశాను. ఇటు నుంచి చూద్దామని వెళ్ళాను, అంత బాగా రావట్లేదు వీడియో క్లైమేట్ తీయడానికి. గ్రీనరీ చూసారా చాలా బాగుంది ఈ టెంపుల్. అన్నవరంలో అయితే ఎప్పుడైనా మీరు సాటర్డే వస్తే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. ఎందుకంటే లాస్ట్ టైం మాకు అలానే అయ్యింది. ఫ్రైడే కాబట్టి ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం, వ్రతం చేసుకున్నాం. చాలా బాగుంది చూడండి. టెంపుల్ అయితే అది నేను క్లియర్గా తీయలేదు, ఏమనుకోకండి, నా మొబైల్ బాగాలేదు. టెంపుల్ బాగుంది కదా చాలా. లోపలైతే ఇంకా బాగుంటుంది. లోపల చాలా బాగుంటుంది అన్నవరం టెంపుల్. ఇక్కడ ఏంటి ఇద్దరు అమ్మాయిలు అయితే ఫొటోస్ తీసుకుంటున్నారేంటో అని చెప్పి వెళ్ళాను. వెళ్ళి చూస్తే లొకేషన్ చూడండి ఎంత బాగుంటుందో. అదిగోండి మేఘాలు చూసారా ఎలా వచ్చినాయో. వర్షం రావడానికి రెడీగా ఉంది. ఇంకా మేము స్టార్ట్ అయిపోవాలి అనుకున్నాము. స్టార్ట్ అవుదాం అనేసరికి పెద్ద వర్షం అయితే వచ్చింది. ఫస్ట్ అయితే వర్షం కన్నా ముందు పిడుగు అయితే పడింది. పిడుగు పడడం వల్ల ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి. ఆ మంకీస్ అన్నీ అటు ఇటు పరిగెడుతుంటే చాలా భయమైంది నాకైతే. ఎక్కడొచ్చి మా మీద పడతాయో అని చెప్పి. కానీ అవి ఎవరిని ఏమనవు, మనం భయపడ్డం అంతే. కాకపోతే ఎవరు భయం వాళ్ళకు ఉంటుంది కదండి, అవునా కదా? చూడండి అదిగోండి మంకీస్ చూడండి ఎలా పరిగెడుతున్నాయో. పిడుగు పడిన తర్వాత అవి అటు ఇటు పరిగెత్తడం స్టార్ట్ చేసినాయి. వాటి పిల్లల్ని తీసుకుని సేఫ్గా ఉండాలని వాటి సేఫ్ వాళ్ళు చూసుకుంటారు కదా, అలా అనమాట. ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకున్నట్టు. నేను మంకీస్కి బనానాస్ ఇద్దాం అనుకున్నాను. నాకు చిన్నప్పుడు మా మమ్మీ చెప్పిన స్టోరీ గుర్తొచ్చింది. మా నాయనమ్మకి అలానే బనానాస్ ఇస్తుంటే పట్టుకుని కరిచిందంట. అప్పటి నుంచి నాకు భయం మంకీస్ అంటే. ఎక్కడ నన్ను కూడా కరుస్తాయా అని చెప్పి ఒక ఆంటీ అయితే డేర్గా వెళ్ళి వాటికి ఫుడ్ అయితే ఇచ్చింది. అదిగోండి చూడండి ఎంత బాగున్నాయో. అవి ఎవరిని ఏమనట్లేదు, కానీ నాకు మాత్రం భయం. అందుకని నేను దగ్గరికి వెళ్ళలేదు, దూరం నుంచే జూమ్ చేసి తీసాను వీడియో. చూడండి ఆ పిల్ల మంకీ అయితే భలే ఉంది అసలు, క్యూట్గా. ఇటు సైడ్ వెళ్ళి లొకేషన్ తీద్దాం అనుకున్నాను. ఇవి ఇక్కడే ఉన్నాయి నా ఫ్రెండ్స్. నాకు భయం వేసింది, ఇంకా వాటిని చూస్తేనే భయం వేసింది. అవి మాత్రం వాటి పనిలో అవి ఉన్నాయి. ఇక్కడ ఇంకొన్ని ఇటు నుంచి వెళ్ళి అక్కడ వ్యూ పాయింట్ సూపర్ ఉంటుంది అన్నారని వెళ్తున్నాను. ఇక్కడ కార్ పార్కింగ్ చేసాము. ఇక్కడ వ్యూ పాయింట్ చూసారా? ఇంకా చివరికి వెళ్తే చాలా బాగుంటుంది, కానీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మొబైల్ తడిచిపోతుందని ఇంకా ఇటు వచ్చేసాను నేను మళ్ళీ. ఫస్ట్ నేనున్న ప్లేస్కే సీసీ కెమెరా మీద అయితే మంకీ ఎక్కింది చూసారా? వాటి పిల్లల్ని సేఫ్ ప్లేస్లో ఉంచాలని అవి అటు ఇటు తిరుగుతున్నాయి. రైన్ అయితే చాలా హెవీ అయిపోయింది. మేము ఫస్టే వెళ్ళిపోవాల్సింది. ఒక 5 మినిట్స్ ఉందాము టెంపుల్లో అనుకున్నాము, కానీ చూడండి సౌండ్ అసలు చాలా హెవీ అయిపోయింది, ఘోరం అస్సలు. మేము లేట్ అయిపోతుంది, నైట్ అయిపోయింది మాకు. కాకినాడ పిఠాపురం అవైతే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వాటి స్టోరీ కూడా లైట్గా మీకు చెప్తాను. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. అయినా వర్షం అయితే ఇంకా ఆగలేదు, లైట్గానే ఉంది కదా అని చెప్పి రిటర్న్ అయ్యాం. ఇదిగోండి ఇదే పంబా నది చూడండి, చాలా పెద్దది, చాలా బాగుంటుంది. కిందకి దిగి తీద్దాం అనుకున్నాను, కానీ రెయిన్ వల్ల దిగలేకపోయాను. ఇంకా రిటర్న్ అయితే అయ్యాం. నెక్స్ట్ వీడియోలో మీకు పిఠాపురం అండ్ కాకినాడ టెంపుల్స్ని అయితే మీకు చూపిస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.